హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది అరుణ్ ఆండ్రాయిడ్ గాసిప్ ఛానల్. ఇది మా యొక్క మొట్టమొదటి వీడియో. ఇది గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్న మొట్టమొదటి వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని మ్రోగించండి. దీని ద్వారా మీరు మా యొక్క డైలీ అప్డేట్స్ యూట్యూబ్ మెయిల్ ద్వారా కానీ లేదు అంటే యూట్యూబ్ యాప్ ద్వారా కానీ మీరు పొందుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మేము మీ ముందుకు తీసుకొచ్చే టాపిక్ ఏంటంటే ఆండ్రాయిడ్ స్టోర్లో వాట్సాప్ మీకు అందరికీ తెలిసిన మెసేజింగ్ యాప్. అయితే వాట్సాప్ దీన్ని ఒక ఫ్యూచర్ని యాడ్ చేసి కొత్తగా ఇంకొక యాప్ని రిలీజ్ చేసింది. ఈ యాప్ ద్వారా మనకి వాట్సాప్ బిజినెస్ అనే యాప్ని ప్లే స్టోర్లో 3 days ముందు రిలీజ్ చేసింది. ఈ యాప్ ద్వారా మనము బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మొదలైన అన్ని కూడా చేసుకోవచ్చు. ఇది ప్రెజెంట్ బీటా వెర్షన్ లో ఉన్నది. దీన్ని వాడుకొని వ్యాపార లావాదేవీల్ని కొనసాగించవచ్చు. అయితే దీని యొక్క ఉపయోగం ఏంటంటే నెక్స్ట్ రాబోయే మంత్ అంటే ఫిబ్రవరి కానీ మార్చ్లో కానీ వాట్సాప్ తన యొక్క యాప్లో కొత్త ఫీచర్ని యాడ్ చేయబోతుంది. ఈ యాప్ ద్వారా మనము ఎవరికైనా లావాదేవీలు జరపాలి అనుకుంటే నగదు లావాదేవీల్ని ఈ యాప్ ద్వారా చేయొచ్చు. దీన్ని యూపీఐ అనుసంధానం చేస్తారు. యాక్చువల్గా ఇది ఎలా పనిచేస్తుంది అంటే తేజ్ యాప్ లాగా ఒక పేమెంట్ యాప్ అనమాట. పేటిఎం, తేజ్ యాప్ ఇది ఎలా యూజ్ చేస్తున్నామో అలాగా ఈ యాప్ కూడా మనము యూజ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ లో ఇది సంచలనం కాబోయే వాట్సాప్ యొక్క యాప్ అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ యాప్ యొక్క ఫీచర్స్ ని మనము ఈరోజు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ యొక్క మొబైల్లో మీకు 2 వాట్సాప్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అయితే మనకి కిందనున్న ఐకాన్ వచ్చి వాట్సాప్ అని ఉన్నది, మన యొక్క పాత వాట్సాప్ అన్నమాట. నెక్స్ట్ పైన మనకి కనబడుతున్న యాప్ కొత్తగా వచ్చిన వాట్సాప్ బిజినెస్ యాప్. దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఈ యాప్ని ఓపెన్ చేద్దాం. అయితే ఈ వాట్సాప్ బిజినెస్ సేమ్ వాట్సాప్ లాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకి పైన వాట్సాప్ బిజినెస్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము సెట్టింగ్స్లోకి వెళ్తే ఈ 3 dots ఉన్న సెట్టింగ్స్ని చూస్తే ఇలాగా ఇందులో మనము సెట్టింగ్స్ని ఓపెన్ చేద్దాం. ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు ఇందులో మనకి కొత్తగా యాడ్ అయిన సెట్టింగ్స్ ఏంటంటే బిజినెస్ సెట్టింగ్స్. ఈ బిజినెస్ సెట్టింగ్స్లో మనకి ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ప్రొఫైల్ ఆప్షన్స్ చూద్దాం. ప్రొఫైల్ ఆప్షన్స్లో మనం డిస్ప్లేగా చేసుకున్న నేమ్ని ప్రొఫైల్ ఆప్షన్స్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఎడిట్ చేస్తే ఇందులో మనకి బిజినెస్ అడ్రస్ని మనం లొకేషన్ కింద ఇవ్వాలన్నమాట. కాకినాడ. నెక్స్ట్ బిజినెస్ యొక్క కేటగిరీ, ఇది క్లాతింగ్ అయితే క్లాతింగ్. నెక్స్ట్ బిజినెస్ డిస్క్రిప్షన్, మీరు ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో ఆ బిజినెస్ యొక్క ప్రొడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట. నెక్స్ట్ మీరు ఏ టైంలో అవైలబుల్గా ఉంటారనేది ఇక్కడ మనము షెడ్యూల్లో చూపించవచ్చు అనమాట. యాక్చువల్గా బిజినెస్ అవర్స్ 9 to 6 ఉంటుంది కాబట్టి మనం డిఫాల్ట్గా 9 to 6 అని చెప్పేసి చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏమన్నా ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడిని మెన్షన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీకు ఏమన్నా వెబ్సైట్ యొక్క ఐడి ఉంటే, మీకు ఏమైనా వెబ్సైట్ URL ఉంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. www. నెక్స్ట్ అనదర్ వెబ్సైట్ అంటే మీరు ఏదన్నా ఫేస్బుక్ యొక్క మీ యొక్క లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ని కూడా మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి ఎవరైనా వచ్చి వెబ్సైటు మీ యొక్క లింక్ కావాలి అంటే వాళ్ళకి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా చేసిన తర్వాత సేవ్ అన్నదాన్ని మనం ప్రెస్ చేస్తాం.
మీ యొక్క ఆప్షన్స్ సేవ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ స్టాటిస్టిక్స్లోకి చూస్తే మీరు ఎన్ని మెసేజ్లు పంపారు, ఎన్ని మెసేజెస్ డెలివర్డ్ అయ్యాయి, మెసేజెస్ చదివినవన్నీ, మెసేజెస్ రిసీవ్డ్ ఎన్ని ఇందులో ఉంటాయి. నెక్స్ట్ అవే మెసేజెస్. ఈ అవే మెసేజెస్లో సెండ్ అవే మెసేజెస్, ఇది మీరు వాట్సాప్లో మెసేజ్ ఇవ్వకుండా ఉండాలి అంటే మీరు కొన్ని సమయాల్లో మెసేజ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు. అంటే నిద్రపోవడం, లేదంటే బిజినెస్ అవర్స్ కాకపోవడం, ఇలాంటప్పుడు మనము సెండ్ అవే మెసేజెస్లో దీన్ని టిక్ చేసి మీరు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఇక్కడ మీరు టైప్ చేసి పెట్టచ్చు. హలో, థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్, వీఆర్ నాట్ హియర్ రైట్ నౌ బట్ వీ విల్ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ వి రిటర్న్. ఓకే, ఈ మెసేజ్ మనము ఇది కానీ టిక్ చేసినట్టయితే ఈ మెసేజ్ వారికి రిప్లై కింద వెళ్ళిపోతుంది. ఈ రిప్లై వెళ్ళడానికి 3 ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. ఆల్వేస్ సెండ్, ఎప్పుడు కూడా మనకి మెసేజ్ కావాలి వెళ్ళిపోవాలి అనుకుంటే అటేపు ఉన్న కస్టమర్కి ఆల్వేస్ సెండ్ అని చెప్పేసి మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కస్టమ్ షెడ్యూల్, మనకి ఏ టైంలో ఈ మెసేజ్ వెళ్ళాలి అంటే నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు అని చెప్పేసి ఇక్కడ మనము టైంని మెన్షన్ చేసుకోవచ్చు. లేదు అంటే అవుట్ సైడ్ అవర్స్ ఆఫ్ బిజినెస్, మీ యొక్క బిజినెస్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ మెసేజ్ని మనము పెట్టుకోవచ్చు. ఈ 3rd ఆప్షన్ టిక్ చేస్తే అవుట్ సైడ్ ఆఫ్ బిజినెస్ అవర్స్లో మీ యొక్క షెడ్యూల్ సేమ్ మెసేజ్ వెళ్తుందన్నమాట. ఓకే, ఈ మెసేజ్ని మనం మార్చుకోవచ్చు. ఓకే, క్యాన్సిల్ చేస్తున్నాను, ఇది అన్టిక్ చేస్తున్నాను, డిస్కార్డ్. ఓకే, అవే మెసేజెస్ తర్వాత గ్రీటింగ్ మెసేజెస్. ఎవరైనా మనకి కస్టమర్ ఫస్ట్ టైం వచ్చారు అంటే వారికి మనము గ్రీటింగ్ మెసేజెస్ ఏమన్నా పెట్టాలి అనుకుంటే ఇది కొత్తగా వచ్చిన కస్టమర్కి 15 రోజుల కంటే ముందు అంటే కొత్తగా 15 డేస్ వరకు రిప్లై ఇస్తుంది అనమాట. ఇది టిక్ ఆన్ చేసి వెల్కమ్ టు, ఇక్కడ మీరు కావాల్సిన మెసేజ్ యొక్క టైప్ని పెట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఇది గ్రీటింగ్ మెసేజెస్. ఓకే, సేవ్. నెక్స్ట్ క్విక్ రిప్లైస్కి వెళ్తే మీరు ఏదైనా మెసేజ్ని టైప్ చేయాలనుకుంటున్నారు. మేము సో అండ్ సో, మా యొక్క బిజినెస్ ఇది, మేము పలానా చోట నుంచి వర్క్ చేస్తాం, పలానా హవర్స్లో పని చేస్తాం, ఇలా టోటల్ అన్నీ కూడా చెప్పాలి అనుకుంటున్నారు అనమాట. ఇలా మీరు చెప్పాలనుకున్నప్పుడు అంత టైప్ చేయడానికి మీకు టైం లేకపోవచ్చు. దానివల్ల ఏంటంటే మీరు ఇక్కడ ఈ మెసేజ్ ఏదైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని ఇక్కడ టైప్ చేసి పెట్టుకోండి. దీనికి షార్ట్కట్ అనమాట. ఈ షార్ట్కట్ని మీరు ఇక్కడ టైప్ చేస్తే /థ్యాంక్స్ అని మీరు టైప్ చేస్తే ఈ మెసేజ్ వెళ్తుంది /థ్యాంక్స్. అలాగే మీరు ఇలాగే చాలా మెసేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్, దీనికి మేము పెట్టుకున్న షార్ట్కట్ జే. ఓకే, సేవ్. అంటే నేను /J అని టైప్ చేస్తే థ్యాంక్స్ అన్న మెసేజ్ వెళ్తుందన్నమాట. ఇది ఎలాగో చూద్దాం. చూసారా, అక్కడ / అని కొట్టగానే థ్యాంక్స్ అని వచ్చింది. ఇప్పుడు జే అని కొట్టగానే థ్యాంక్స్ వెళ్ళిపోతుంది. వచ్చింది కదా క్విక్ రిప్లైస్, థ్యాంక్స్. ఇలా అనమాట. ఇలా మనం చేసుకొని మనము పంపించుకోవచ్చు. ఓకే, అయితే బిజినెస్ సెట్టింగ్స్లో కొత్తగా యాడ్ చేసినవి ఈ 5 ఆప్షన్స్. నెక్స్ట్ మనందరికీ చాలా ఉపయోగపడే ఆప్షన్ బిజినెస్ సెట్టింగ్స్లో యాడ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఇలా ఏదైనా మనకి ప్రొడక్ట్ ఉన్నది అనుకోండి, మనకి యాక్చువల్గా మనము పేమెంట్స్ కానీ దేనికన్నా సరే పేమెంట్ కొత్తగా వచ్చిన కస్టమర్ కానీ ఈరోజు పేమెంట్ అయింది, లేదంటే టుమారో పేమెంట్ అవుతుంది, ఈరోజు డిస్పాచ్ చేయాలి, లేదు అంటే 3 days ఆగిన తర్వాత డిస్పాచ్ చేయాలి, లేదు అమౌంట్ మనకి రావాలి, ఇలాంటి అన్నింటినీ కూడా మనం నోట్ చేసుకోవడానికి ఏంటంటే
ఇక్కడ కొత్తగా యాడ్ చేసింది లేబుల్. ఇలా లేబుల్ అని చెప్పేసి ఈ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి ఇలా లేబుల్స్ వస్తాయి కలర్ఫుల్గా. మనకి న్యూ ఆర్డర్ అనుకోండి, న్యూ ఆర్డర్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. అలాగే పేమెంట్స్ అనుకోండి, పెండింగ్ పేమెంట్ అంటే పెండింగ్ పేమెంట్ మీద చేసుకుంటారు. లేదు అమౌంట్ పెయిడ్ అయింది అనుకోండి, పెయిడ్ అని చెప్పేసి మీరు టిక్ చేసుకోండి. ఇలాగా మీకు కావాల్సిన న్యూ లేబుల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. న్యూ లేబుల్, పెండింగ్ పేమెంట్, ఆర్డర్ డిస్పాచ్. ఓకే, ఇలా మీరు పెట్టుకొని టిక్ చేసుకొని ఆర్డర్ డిస్పాచ్, సేవ్. లేదు అంటే పెయిడ్, ఈ ఆర్డర్ పెయిడ్ అయిపోయింది అనుకోండి, సేవ్ చేసుకోండి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీరు ఇక్కడ దీన్ని లేబుల్ ఇచ్చుకొని పెయిడ్ అని చెప్పేసి పెట్టుకున్నారనమాట. మీ యొక్క ఆర్డర్ డిస్పాచ్ చేసేటప్పుడు పెయిడ్ కావాల్సినవి కావాలి అంటే ఇక్కడ జస్ట్ పెయిడ్ అని చూస్తే చూసారా, మీకు ఇక్కడ పెయిడ్ చేసినవి 2 వచ్చాయి. అంటే వీళ్ళిద్దరూ మీకు పేమెంట్ చేశారనమాట. మీరు ఇలాగే వచ్చిన కస్టమర్ని న్యూ కస్టమర్ అని, ఓల్డ్ కస్టమర్, పెయిడ్, ఇలా మీ యొక్క డిఫరెంట్ లేబుల్స్ని పెట్టుకొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి కొత్తగా వచ్చిన వాట్సాప్ బిజినెస్లో కొత్తగా యాడ్ అయిన ఫీచర్స్. ఈ వీడియో మీకు కంపల్సరీగా నచ్చే ఉంటుంది. నచ్చి ఉంటే ఒక లైక్ ఇచ్చుకోండి. మా వీడియో కనుక చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇందులో చాలామంది వాట్సాప్ బిజినెస్ చేసేవాళ్ళు ఫేస్బుక్లో చాలా తక్కువ రేట్లకి ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి అపోహలో ఉంటారు. కానీ దీనివల్ల మీ బిజినెస్ చాలా వరకు దెబ్బతింటుంది. మీరు ఇలాగా ఫేస్బుక్లో ప్రైజెస్ మెన్షన్ చేయడం వల్ల కస్టమర్కి ప్రైజెస్ తెలిసి ఇంకా తక్కువ కలగడం మొదలు పెడతారు. దీనివల్ల ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ బాగా తగ్గిపోతుంది. మీకు వచ్చే ప్రాఫిట్ 50 రూపీస్, 20 రూపీస్ కంటే ఎక్కువ ఉండదు. సో ఫ్రెండ్స్, ఎక్కువగా ప్రైజెస్ మాత్రం ఫేస్బుక్లో మెన్షన్ చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని మ్రోగించండి.